సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. ఆపరేషన్ సింధూర్లో అసువులు బాసిన అమరవీరుడు భారత సైనికుడు మురళీ నాయక్ అంత్యక్రియలు ముగిశాయి. వందలాది ప్రజలు, ప్రముఖులు మురళీ నాయక్ అంత్యక్రియలకు హాజరయ్యారు. భరతమాత పొత్తిళ్లలోకి చేరిన ముద్దుబిడ్డ, దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుడా, నీ మరణం వృధా కాదు అంటూ ప్రజలు అశ్రునయనాలతో వీర జవాన్కు వీడ్కోలు పలికారు. పాకిస్తాన్పై జరిగిన పోరులో శుక్రవారం అమరుడైన మురళీ నాయక్ భౌతిక కాయం శనివారం సాయంత్రం జవాన్ స్వస్థలం గోరంట్ల మండలం కల్లి తండాకు పార్థివ దేహం చేరుకుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో మురళీ నాయక్ భౌతిక కాయానికి మంత్రి సవిత నివాళులర్పించారు. విమానాశ్రయం నుంచి జవాన్ భౌతిక కాయాన్ని స్వయంగా మంత్రి సవితతో పాటు సత్యసాయి జిల్లా అధికారులు స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కోడికొండ చెక్పోస్ట్ నుంచి జవాన్ భౌతిక కాయాన్ని భారీ ర్యాలీతో స్వగ్రామం వరకు తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు. జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామం కల్లి తండాలో జరిగాయి. జవాన్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, ఎంపీ పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యేలు పుట్టపర్తి సింధూరారెడ్డి, కదిరి కందికుంట వెంకట్ ప్రసాదులు వీర జవాన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం, మురళీ నాయక్ కుటుంబానికి 5 ఎకరాల పొలం, 300 గజాల ఇంటి స్థలం, మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం. మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల వ్యక్తిగత సహాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. మురళీ నాయక్ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా కూటమి ప్రభుత్వం సిద్ధమని పవన్ తెలిపారు. గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా మురళీ నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం, మంత్రుల రాక నేపథ్యంలో కల్లి తండాలో యుద్ధ ప్రాతిపదికన అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అలాగే అంత్యక్రియల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వీఐపీలు పాల్గొన్నారు. వీఐపీల రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.